వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మంచు ఫ్యామిలీ తిరిగి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం జరుగుతోందా అంటే, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దాన్నే నిజం చేస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా చూసినట్లయితే అనేక రకాల కారణాలతో అటు మోహన్ బాబు టీడీపీతో డిఫర్ అవుతూ వచ్చారు. ఇటు మోహన్ బాబు కొడుకులుగా అటు విష్ణు లాంటి వాళ్ళు కూడా టీడీపీతో డిఫర్ అయ్యారు. కానీ అటు జగన్మోహన్ రెడ్డి సాన్నిహిత్యం కూడా వాళ్ళని అలాగా యాక్ట్ చేసి ఉండొచ్చు, మైట్ బి. బట్ ఈ రోజు చూసినట్లయితే ఏ ఇష్యూ వచ్చినా అందరికంటే ముందుగా మంచు ఫ్యామిలీనే స్పందిస్తుంది. స్పందించడమే కాదు, అటు టీడీపీకి ఒక సానుకూలంగా ప్రకటన చేస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా వార్తలో ఉంటున్నారు. తాజాగా తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించిన వివాదంలో మోహన్ బాబు మాట్లాడడం జరిగింది. అటు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు దీన్ని డినై చేస్తూ మాట్లాడితే మంచు విష్ణు లాంటి వాళ్ళు ఆయనకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలా మంచు ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజున టీడీపీ వైపు మొగ్గే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో మోహన్ బాబు నిజంగానే మళ్ళా చంద్రబాబు నాయుడుతో కలిసిపోతారన్న చర్చ ఉంది. ఎట్ ద సేమ్ టైం అవసరమైతే ఆయనకి చంద్రబాబు నాయుడు ఒక కీలక పదవిని కూడా ఇవ్వబోతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే మంచు ఫ్యామిలీ ఆ స్థాయిలో ఎక్సెప్ట్ మనోజ్ ఎప్పుడు డే 1 నుంచి ఒకేలాగా ఉన్నారు. ఆయన డే 1 నుంచి ఆయన టీడీపీతో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఇటు మౌనికాన్ని చేసుకోవడం ద్వారా, భూమా మౌనికాన్ని చేసుకోవడం ద్వారా ఇంకా ఆయన ఒక టీడీపీ ఒక సభ్యుడు అయ్యాడని అనుకోవాలి. ఆ ఫ్యామిలీ ఆల్రెడీ టీడీపీలో ఉంది కాబట్టి. సో అలా మనం చూసినట్టయితే ఎక్సెప్ట్ మనోజ్ ఈరోజు తిరిగి మంచు ఫ్యామిలీ అంతా కూడా చంద్రబాబు నాయుడు ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం, టీడీపీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం చాలా సీరియస్ చర్చ అయితే జరుగుతూ వస్తుంది అనుకోవాలి. దీనికి సంబంధించి మళ్ళా మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ టీడీపీ వైపు ఎందుకు చూస్తోందా అనే చర్చ కూడా ఈరోజు చాలా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే మనం వీటి కారణాలను ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేయాలి. మంచు మోహన్ బాబు ఒక సీనియర్ నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా ఆయనకి పేరుంది ఇండస్ట్రీలో. అటు మోహన్ బాబు కెరీర్ ఇద్దరు కూడా, అటు మోహన్ బాబు కావచ్చు, ఇటు మంచు భక్తవత్సల నాయుడు ఆయన పేరు, అటు చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి కెరీర్ కూడా అటు పొలిటికల్గా ఇటు సినిమాల పరంగా ఒకేసారి స్టార్ట్ అయింది అనుకోవాలి. ఇద్దరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే రిప్రజెంట్ చేస్తూ ఒక సినిమాల్లోకి వస్తే ఒక రాజకీయాల్లోకి వచ్చారు. ఒక రాజకీయాల్లో సక్సెస్ అయితే ఒక సినిమాల్లో సక్సెస్ కావడం జరిగింది. ఇద్దరు ఒకే కమ్యూనిటీ నుంచి అరంగేట్రం చేస్తున్నారు, రెండు అటు పొలిటికల్ ఇండస్ట్రీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో. అక్కడి నుంచి కూడా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంటూ ఉండేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదటిసారి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో, అది తన సొంత జిల్లాకు చెందిన మోహన్ బాబు కావడంతో మోహన్ బాబుతో సన్నిహిత సంబంధాలే ఉండేవి. ఇక మరోవైపు ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ని తన అన్నగా భావిస్తూ వచ్చేవాళ్ళు మోహన్ బాబు, ఆ స్థాయిలో సీనియర్ ఎన్టీఆర్తో ఒక సాన్నిహిత్యం ఉండేది. మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు అలా వచ్చినవే. అందుకే అటు చంద్రబాబు నాయుడికి మోహన్ బాబుకి మధ్య కూడా అదే సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మోహన్ బాబుకు టీడీపీ నుంచి ఒక దశలో రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కింది. ఆయన రాజ్యసభ మెంబర్గా కూడా టీడీపీ నుంచి పనిచేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చిత్తూరు హెరిటేజ్ విషయంలో మోహన్ బాబుకి చంద్రబాబు నాయుడుకి మధ్య ఎప్పుడు కూడా ఒక వైరం ఉంది, ఒక గొడవ స్టార్ట్ అయిందంటారు. ఆ గొడవ తర్వాత రోజుల్లో ఒక వివాదంగా, ఒక వైరంగా మారింది అని చెప్తారు. అందుకే చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ చంద్రబాబుకి మోహన్ బాబుకి మధ్య ఆ వైరం అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది అనేది అయితే ఒక చర్చ. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే చంద్రబాబు నాయుడు సీఎంగా దిగిపోయిన నాటికి అటు మంచు విష్ణు వివాహం కూడా జరిగింది. మోహన్ బాబు పెద్ద కొడుకైన మంచు విష్ణు వివాహం. అటు మంచు విష్ణు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సోదర వరుస అయిన వెరోనికా రెడ్డిని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి ఎంతో దగ్గరవాడుగా మారిపోయారు మంచు విష్ణు. ఆయన ద్వారా మంచు మోహన్ బాబు కూడా అటు వియ్యమందినట్లయింది వైఎస్తోని. సో ఆ ఫ్యామిలీకి వైఎస్కి కూడా ఇటు ఆయన ఒక క్లోజ్ అసోసియేట్గా మారారు. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డితో కూడా మంచు విష్ణు అండ్ టీం క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా తన చెల్లెలింటికి చాలాసార్లు కూడా వెళ్ళడం జరిగింది, జూబ్లీ హిల్స్లోని ఇంటికి. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక ఆ తర్వాత పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు సీఎం అయిందంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన సీఎం కావడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు సీఎంగా 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన దిగిపోతారు. ఆయన ఇంకా ఎన్నికలు రాబోతున్నాయని చర్చ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు హఠాత్తుగా తన విద్యానికేతన విద్యా సంస్థలకు సంబంధించిన కాంట్రవర్సీని తెర మీద తీసుకొచ్చారు. తనకి ఫీజు రియంబర్స్మెంట్ చేయటం లేదంటూ స్టూడెంట్స్తో కలిసి రోడ్డు మీద కూర్చొని నానా హడావిడి చేశారు. ఆ రోజున టీడీపీ వైపు నుంచి కొంత విమర్శలు వచ్చాయి. ఎక్కడెక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము అనే దాన్ని కూడా అధికారికంగా టీడీపీ నేతలు, టీడీపీ ప్రభుత్వ ప్రతినిధులు కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. అలా మోహన్ బాబు చేసిన ఓవర్ యాక్షన్ అప్పుడు అందరికీ కూడా చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో కూడా, స్టూడెంట్స్ని వెంట పెట్టుకుని మరీ రోడ్డు ఎక్కడం అనేది. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద కూడా ఆ స్థాయిలో ఆయన విమర్శలు చేశారు అప్పట్లో, అది కూడా ఇంకా వైరల్ అయింది. అయితే ఇక ఆ ఎన్నికలకు ముందు ఆయన అధికారికంగా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని అధికారంలోకి రావడం జరిగింది.
వచ్చిన తర్వాత మోహన్ బాబు ఫస్ట్లో అంతా సానుకూలంగా ఉన్నారైనా జగన్మోహన్ రెడ్డితోని, కానీ తర్వాత రోజుల్లో మాత్రం ఆ గ్యాప్ అలాగే ఉంటూ వచ్చింది. అటు చిరంజీవి లాంటి వాళ్ళు, మోహన్ బాబు అంటే పడిన చిరంజీవి లాంటి వాళ్ళని ఇంకా చాలామందిని దగ్గరికి పిలిపించుకొని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మోహన్ బాబుకి ఆ స్కోప్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ విష్ణు కూడా స్కోప్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కాకుంటే పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి డినై చేస్తూ వచ్చారో, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళంతా కూడా సపోర్ట్ చేసిన, మా అధ్యక్షుడిగా సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ కోసం మాత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. ప్రకాష్ రాజ్ని డినై చేసేందుకు, ప్రకాష్ రాజ్ని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న, పవన్ కళ్యాణ్ టీం సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేందుకు ఆ రోజు హఠాత్తుగా మంచు విష్ణుని జగన్మోహన్ రెడ్డి వెనుకుండి మరీ తెర మీదకి తీసుకొచ్చారు. ఏదైతే ఆయన స్థానికుడు కాదు అన్న నినాదాన్ని జనంలోకి బాగా బలంగా తీసుకెళ్ళున్నారు మంచు విష్ణు అని టీం. సో ఈ క్రమంలోనే ఆ రోజు మంచు విష్ణు మా నుంచి మా అధ్యక్షుడిగా గెలవడం జరిగింది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డే ఉన్నారు అనేది కూడా అందరికీ తెలిసింది. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకునే మంచు విష్ణు ఆ స్థాయిలో అగ్రెసివ్గా మాట్లాడగలిగారు అని కూడా అందరూ చెప్పుకున్నారు అప్పట్లో. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే కూడా మంచు విష్ణు అటు జగన్మోహన్ రెడ్డితో ఆయన సొంత బావ కావడం, అసోసియేషన్ ఉండని ఎవరు కూడా తప్పుపట్టలేరు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉన్న తనకి పదవి విషయంలో కావచ్చు, తనకు ముందుగా హామీ ఇచ్చిన విధంగా అనేక అంశాల్లో తన దగ్గరికి తీయకపోవడం పట్ల మోహన్ బాబు మాత్రం అంతే అనుమానంగా ఫీల్ అయ్యారు, ఆయన అవమానంగా ఫీల్ అయ్యారు. అటు బీజేపీతో కూడా ఆయన కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఏదైతే ఎన్నికలకు ముందు చాలా 2 years బ్యాక్ కూడా చంద్రబాబు నాయుడిని కూడా కలిశారు ఆయన. హఠాత్తుగా చంద్రబాబు ఇంటి దగ్గర ఆయన ప్రత్యక్షం అయి ఉన్నారు. తన ఇదే విద్యానికేతన్ క్యాంపస్లో సాయిబాబా ఆలయాన్ని కట్టించారు ఆయన. ఆ ఆలయ ఓపెనింగ్ కూడా చంద్రబాబు నాయుడిని గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. అప్పుడే చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర అవుతున్నారు అన్న చర్చ కూడా జరిగింది. ఇక అంతేకాదు మంచు విష్ణు ఏదైతే మా అధ్యక్షుడిగా ఆ రేస్లో నిలబడిన సమయంలో స్వయంగా బాలకృష్ణ ఇంటికి మోహన్ బాబు, మంచు విష్ణు వెళ్ళడం జరిగింది. ఆ రోజు బాలకృష్ణ వన్ సైడెడ్గా మంచు విష్ణు ఫ్యామిలీకి, మంచు విష్ణుకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ దానికి గ్రాటిట్యూడ్ కూడా చూపించారు మోహన్ బాబు. నేను ఎన్నికల్లో బాలకృష్ణకు వ్యతిరేకంగా, లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేసిన, బట్ బాలకృష్ణ మాత్రం తన కొడుకు అండగా నిలబడ్డారు అంటూ ఓపెన్గా ఉన్నదున్నట్టు ఒప్పుకున్నారు మోహన్ బాబు. ఆ గ్రాటిట్యూడ్ అయితే ఉంది ఆయనకి. ఎప్పుడు కూడా ఉన్నదున్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతారనే ఒక ఇమేజ్ అయితే మోహన్ బాబుకు ఉంది. అలా బాలకృష్ణని గౌరవించే ప్రయత్నం, తద్వారా మళ్ళీ చంద్రబాబు దగ్గర అయ్యే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ఈవెన్ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సీఎం కాకముందు కూడా 1-2 సార్లు ఆయనతో భేటీ అయిన సందర్భం కూడా ఉంది విద్యానికేతన్ ఇష్యూస్కి సంబంధించి. దాన్ని ఈరోజు చూసినట్లయితే ఇక ఎట్ ద సేమ్ టైం చూస్తే ఏదైతే మనోజ్ ఉన్నారు, మూడో ఆయన మనోజ్, అందరికంటే లక్ష్మీ ప్రసన్న మాత్రం అందరితో ఒక క్లోజ్ అసోసియేషన్ అయితే మెయింటైన్ చేసిన, పొలిటికల్గా ఆ స్థాయిలో వన్ సైడ్ తీసుకున్న సందర్భాలు అయితే మనం ఎప్పుడు కూడా చూడం. ఒక దశలో మంచు లక్ష్మికి టికెట్ ఇస్తారు, నగరి టికెట్ అని ప్రచారం జరిగినా బట్ ఆ స్థాయిలో ప్రయత్నాలు అయితే వర్కౌట్ కాలేదు. ఇక ఇదే సమయంలో అఖిలప్రియకి భూమా అఖిలప్రియకు సొంత సోదరైన మౌనికాను మనోజ్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే మనోజ్కి టికెట్ ఇస్తారని ఒక చర్చ జరిగింది. మౌనిక పోటీ చేస్తుందనే ఎలక్షన్లో ప్రచారం జరిగింది. బట్ టీడీపీకి, జనసేనకి సపోర్ట్ అయితే ప్రకటించారు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అయితే మంచు మనోజ్ నిలబడలేదు. బిట్వీన్ ద మంచు ఫ్యామిలీ అందరికన్నా ఒక క్లోజ్ అసోసియేట్ ఉన్న ఇమేజ్ కానీ, అటు క్యాడర్తో అభిమానులతో ఉండే ఇమేజ్ కానీ మనోజ్కే ఉంది. ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు ట్రోల్ అయినంతగా, సోషల్ మీడియాలో చర్చ జరిగినంతగా మంచు మనోజ్ ఎప్పుడు కూడా ఆయన మీద సానుకూల అభిమానమే ఉంటుంది ఫ్యాన్స్లో. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి ఆ ఫ్యామిలీలో మంచు మనోజ్. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలప్పుడు కూడా అటు జనసేనకి మంచు మనోజ్ మద్దతుగా మాట్లాడుతూ చాలాసార్లు వార్తల్లోకి ఎక్కారు. గతంలో మా అధ్యక్షుడి రేస్లో ఉన్న సమయంలో విష్ణు పవన్ కళ్యాణ్ని డినై చేస్తే బట్ మంచు మనోజ్ ఆ రోజు పవన్ కళ్యాణ్కే మద్దతుగా నిలబడ్డారు. అలా ఎప్పుడు కూడా మంచు ఫ్యామిలీలోనే ఒక మంచి వ్యక్తి అనిపించుకున్నారు మంచు మనోజ్ మాత్రం. బట్ ఆయన కూడా రాజకీయాలకు అయితే దూరంగా ఉండిపోయారు ఎంత ప్రచారం జరిగినా. ఇక ఎన్నికలు అయిపోయాయి, మహాకూటమి అధికారంలోకి వచ్చింది. అటు మోహన్ బాబుకి బీజేపీతో అంతే అసోసియేషన్ ఉంది, తెలంగాణ కాంగ్రెస్తో అంతే అసోసియేషన్ ఉంది. సో ఇదే సమయంలో చూసినట్లయితే ఇటీవలే మళ్ళీ ఒకసారి విద్యానికేతన్కి సంబంధించి కాలేజీ వ్యవహారాలు రోడ్డెక్కడం, మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అన్నట్టుగా కొంత న్యూస్ కూడా వైరల్ కావడం మనకు తెలిసిందే. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఇష్యూ హైలైట్ అవుతూ ఉంటే బట్ ప్రకాష్ రాజ్ హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచం మొత్తం లడ్డు ఇష్యూ ఒకటే ఉందా చర్చించుకోవడానికి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుపడటం జరిగింది. బట్ మొన్నటిదాకా పవన్ కళ్యాణ్కి ఒక సానుకూల వ్యక్తే ప్రకాష్ రాజ్, అటు సినిమాల పరంగా, వ్యక్తిగత పరంగా. కానీ ఎప్పుడైతే లడ్డు వివాదంలో ఆయన హార్ష్ కామెంట్స్ చేశారో అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల కంటే ముందు మంచు విష్ణు టెంప్ట్ అవ్వడం జరిగింది. మంచు విష్ణు ముందుకు వచ్చారు ఆయన. సో దీంట్లో పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో తప్పేంటి, మీ కంట్రోల్లో మీరున్న అంటూ ప్రకాష్ రాజ్కి ఒక వార్న్ కూడా చేయడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే విష్ణు పవన్ కళ్యాణ్కి మా ఎన్నికల సమయంలో వ్యతిరేకంగా మాట్లాడున్నారు, కానీ ఇప్పుడు చాలా సానుకూలంగా మాట్లాడారు. ప్రకాష్ రాజ్కి ఒక కౌంటర్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది మంచు విష్ణు వైపు నుంచి.
ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక నిన్న మొన్న చూస్తే లడ్డు వివాదంలో మోహన్ బాబు కూడా చాలా సీరియస్గా స్పందించారు. దోషుల మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా నా మిత్రుడు చంద్రబాబు నాయుడిని కోరుతున్నానంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇదే మోహన్ బాబు ఎన్నికలకు ముందు రోడ్డు ఎక్కారు, చంద్రబాబు నాయుడు మీద విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. అదే మోహన్ బాబు ఈరోజు నా మిత్రుడు, నా సొంత మిత్రుడు అంటూ చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళు రకరకాలుగా మారినా చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు ఒకటే స్టెబుల్గా ఉంటూ వచ్చారు. ఆయన ఎక్కడా పరుషంగా అటు ఎక్కడ కూడా ఆయన పవన్ కళ్యాణ్ తన పార్టీని డినై చేసినా, తన కొడుకు మీద విమర్శలు చేసినా, మోహన్ బాబు లాంటి వాళ్ళు రోడ్డెక్కి తన విమర్శించినా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు వాటికి రిటార్ట్ ఇస్తూ మాట్లాడిన సందర్భం అయితే మనం చూడం. అందుకే ఎవరైనా క్షమించాలి అని తనని అడిగితేనో, ఒక మెసేజ్ పెడితేనో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు సానుకూలంగానే స్పందిస్తారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద నిజంగానే వాళ్ళ మనసులో కోపం ఉన్నా దేవరా టికెట్ల విషయంలో, దేవరా షోస్ విషయంలో ఎంత సానుకూలంగా ప్రభుత్వం స్పందించిందో కూడా మనం చూసాం. ఒక కూల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం, ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైపు నుంచి. సో అలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచు మోహన్ బాబు లాంటి వాళ్ళు తిరిగి చంద్రబాబు నాయుడుతో క్లోజ్ అసోసియేట్ అయినా అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదన్న చర్చ అయితే ఉంది. మొత్తానికి మోహన్ బాబు నిజంగా కోరుకుంటే చంద్రబాబు నాయుడు ఆయన కీలక బాధ్యతలు ఇచ్చినా, కీలక పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతుంది. లెట్స్ సీ, ఈయనకి అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి మోహన్ బాబు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మంచు భక్తవత్సల నాయుడు అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి జర్నీ, ఫ్రెండ్షిప్ జర్నీ ఏ మలుపు తిరుగుతుందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.